సుమన్ 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 లేడా? లేడండి, బయటకే వెళ్ళు. అగో ఏందండి గిట్లా వచ్చారు? నా ఇంటికి నేను రాకపోతే ఎవరు వస్తారు? 6 నెలల మీరు ఇల్లు కిరాయి అయ్యాక అసలు మీరు ఏమనుకుంటారు? ఇస్తారా అయ్యారా? అయ్యో గట్లెందుకు అంటున్నారండి? ఒక వారం రోజుల కట్టేస్తాం. ఆయన కూడా పనికని పోతాండు కానీ పని దొరుకుతలేదు. ఆయన కూడా ఇంట్లోనే ఉంటాడండి. ఒక వారం రోజులు ఓపిక పట్టండి. ఏంది వారమా? వారం వారం అని చెప్పి 6 నెలలు చేసేది. గబని చెప్పకమ్మా సోది. నాకు రేపు సాయంత్రం వరకు డబ్బులు కావాలి. అయ్యో గట్ల అంటే ఎట్లా ఓనర్ గారు? కనీసం ఒక 2-3 రోజులన్నా ఆగండి. మీ కిరాయి డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఏంది 2-3 రోజులా? రేపు సాయంత్రం వరకు నాకు డబ్బులు ఇస్తేనే మీరు ఇంట్లో ఉంటారు. లేదంటే సామాన్ తీసి బయట పడితే మీరు కూడా బయటకు పోవాల్సి వస్తుంది. మౌనిక మౌనిక ఏమైంది గట్లున్నావు? ఏం గమ్మంటావు? ఇంటి ఓనర్ వచ్చి ఇంటికి చాలా మాటలు అనిపోయాడు. రేపు సాయంత్రం వరకు 6 నెలల పైసలు ఇవ్వకపోతే మన సామాన్ తీసుకుపోయి బయట వరత్తా అన్నాడు. ఏం చేయమంటావే? నేను కూడా పని కోసం తిరుగుతున్నా కదని నువ్వు చూస్తలేవా? పైసలు ఎక్కడ దొరుకుతలేవు, ఎవరు అప్పిస్తలేరు నాకు. మరి ఇప్పుడు ఎట్లా చేద్దాం చెప్పు? నా బాధ కూడా అదే. ఏం చేద్దామన్నా ఎవరు పని ఎత్తలేడు, ఏం చేస్తలేడు. ఇప్పుడు రేపు సాయంత్రం వరకు పైసలు ఇవ్వకపోతే సామాన్ తీసుకుపోయి బయట వరెత్తా అన్నాడు. సరే తీయవే, ఏదో ఒకటి చేద్దాం కానీ నువ్వు ఏడవకు, బాధపడకు. సరేనా? అన్నం తిన్నావా? తినలే. తిందా మనం తిన్న నాకు ఆకలి అయితలేదు. నా మాట ఇన్రా, నువ్వు కడుపెండ పెట్టుకోకు. నువ్వు రా రేపటి వరకు ఎట్లా ఒకలాగా చూద్దా, ఎవరన్నా నడుపుకుందా. మౌనిక ఏమైందండి? ఏం లేదే, అట్లా ఊర్లోకి ఏమైనా పని చూసుకొని వస్తానే నేను. 6 నెలల నుంచి దొరకని పని ఇలా ఒక్కరోజు దొరుకుతుందా అండి? నా అదృష్టం ఎట్లుంటుందో ఇక పని దొరుకుతుంది కావచ్చే. ఏమో మీరు పనికని పోతారు కానీ ఏడ సాయంత్రం అయితే ఓనర్ ఏడత్తాడో, ఇంట్లో సామాన్ తీసుకుపోయి బయట వరత్తాడో నాకు భయం అవుతుందండి. నువ్వు భయపడకే, ఆ ఓనర్తో నేను మాట్లాడుకుంటా. నువ్వని ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవంటుండు. అరే మొన్న సైలెంట్ ఉండే, నేను చూసుకోలేదే పిసదానా. ఏమో కానీ తొందర రా అన్నింటికి. సరే వస్తా, నువ్వేం భయపడకు. సరేనా? సరే జాగ్రత్త. ఆ ఓనర్ అయిన అత్త నాకు ఫోన్ చేయి. సరే చేస్తా. అన్నిటికి భయపడుతుంది. ఉన్నారా? ఉన్నామండి. ఎవరు? మీరా? నేనే. కిరాయి పైసలు ఇస్తావా, సామాన్ బయట పడేయమంటావా? అయ్యో ఆయన పనికేండండి, వచ్చినాక ఇస్తా అన్నాడు మీ కిరాయి పైసలు. ఒక్కరోజు పనికి పోతేనే 4 నెలల కిరాయి కడతాడా? చెప్తేనన్నా నమ్మేటట్టు ఉండాలి. అది కాదండి, ఎన్నో కొన్ని పైసలు ఇద్దామని. మీరు ఇచ్చేటట్లేరు, నేను తీసుకునేటట్లేదు. కానీ ఈ ఏదో సోదాపు నేను ముచ్చట చెప్తా, వింటావా? ఏంటిదండి చెప్పండి. 6 నెలల కిరాయిలకి వెళ్ళి 2 నెలల కిరాయి మాపేటట్టు నేను ఉపాయం చెప్తా, వింటావా? అవునా, వింటానండి, చెప్పండి. ఈ ఒక్కరోజు నాతోటి గడుపు, 2 నెలల కిరాయి మాపేస్తా. ఏంటిదండి మీరు మాట్లాడేది? నీకు ముచ్చట చెప్పనా? నీ మొగుడు ఊళ్ళోకి పనికి వేయండి కదా, నేను ఒక ముచ్చట చెప్పినట్టయితే నీ మొగనికి ఈ ఊళ్ళో ఎవ్వడు కూడా పనియాడు. నీ చేతిలో ఒక సిల్లి గవ్వ కూడా ఉండదు. ఆలోచించుకో. ఆలోచించింది చాలు కానీ ఇల్లు కిరాయి కడతావా, నా కోరిక తీస్తావా? ఆలోచించింది చాలు కానీ నా కోరిక తీర్చు.
6 నెలల కిరాయిల 2 నెలల కిరాయి మాపి, ఇంకా 4 నెలల కిరాయి రెడీ చేసుకో. రేపు వస్తా సాయంత్రం. థ్యాంక్ యూ. మౌనిక, ఏమైందిరా? ఇంటికి వచ్చి ఓనరు అని మాటలు అన్నాడు. నువ్వేమో పనికని బయటకేను అని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. మరి ఏమన్నాడు నేను? అయ్యో మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా, ఒక వారం రోజులు ఆగురంటే సరే అని వేయిండు. సరే, నేను కూడా పని కోసం అని వెళ్ళి పని దొరకలేదు. ఇంకెన్ని రోజులండి మనకి కష్టాలు? భగవంతుడు నా మీద దయ చూపుతలేడే, ఏం చేయాలి? ఏడవకే మౌనిక. ఈయనకు పని దొరకదు, ఇల్లు కిరాయి కట్టడు. అదే ఓనర్తో నుండి ఆయన కోరికలు ఇస్తే ఇల్లు కిరాయి కూడా మాఫీ చేస్తాడు. ఏంది బయట నిల్చున్నా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. నా కోసమా? మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని. ఏంటి చెప్పు. మీరే అన్నారు కదా ఒక్క రోజంతా నీతో ఉంటే 2 నెలల కిరాయి మాఫ్ చేస్తానని. అవును అన్నా. అందుకే మీతోని ఉందామండి చెడైనా. అట్లనా? బయట ఎందుకండి, లోపలికి మాట్లాడుకుందాం రండి. మౌనిక, మౌనిక, ఎటువైంది ఇది? మౌని, అగో మౌనిక! ఏంది నువ్వు చేసే పని? ఏంది? ఎంత పాల్గొని కొడగొట్టావే? ఎంత పాపను కొడగట్టావు నువ్వు? ఇంత సిగ్గులని జన్మ నాన్న. నేను ఎందుకు ఇంత పాపం కొడగొట్టినావే? ఎందుకు ఇంత పాపం కొడగట్టినావు? దరిద్రపు దానా!
మన కోసం అంటే మన పక్కన వంట కాదండి మీకు పని దొరకలేదు కదా ఆయనతో తప్పని ఎత్తే ఇల్లు కిరాయన్నా ముడుతుంది అనుకున్నా అంతేగాని మిమ్మల్ని నేను మోసం చేయాలని కాదండి నన్ను క్షమించండి ఏమండి మీ మీద ఒట్టే చెప్తాన్నా ఇంకోసారి నీ తప్పు చేయనండి మనం కూడా ఇక్కడ ఉండద్దండి ఇక్కడ నుంచి మనం వేరే ఊరికి వెళ్ళిపోదామండి ప్లీజ్ అండి తప్పు చేసినామని కాదే ఇదంతా నా వల్లనే అయింది నీకు నేను చక్కగా పని చేస్తే ఇవన్నీ అవుతుండే నన్ను కూడా క్షమించే ఏదో కోపంలో తట్టుకోలేక నేను కొట్టుకున్నాయి మనకి ఇది ఇల్లు అద్దు ఏమద్దు